మా అమ్మకి ఫోన్ చేసి, అమ్మ ఇట్లా ఇదేంటి ఒక పర్టికులర్ ఏరియాలో హెయిర్ అనేది ఇక్కడ లేకుండా ఉంది అని చెప్పేసి ఒక ఫోటో పంపిస్తే మా అమ్మ చూసి దీన్ని పేనుగురుడు అంటారు అని చెప్పేసి అన్నదనమాట. సో నాకు లిటరల్లీ ఏడుపు వచ్చేస్తుంది, ఎందుకంటే అప్పటికి ఇంకా పెళ్ళి అవ్వలేదు. సో వీళ్ళు చూస్తే పేనుగురుడు అంటున్నారు. అసలుకి హెయిర్ నాకు బేసిక్గా నా హెయిర్ అంటే నాకు చాలా ఇష్టం. సో అలాంటిది అది ఉడతా ఉంది అనగా నాకు అసలు చాలా బాధేసింది. మా అమ్మతో ఇట్లనే బాధపడతా ఉంటే తను అన్నారు, సరే డాక్టర్ చూపిద్దాంలే, కంగారు పడ మాకు, ఇంటికి వచ్చిన తర్వాత చూపిద్దాం అని చెప్పేసి అన్నారు. సరే అని చెప్పేసి అని ఇది పేనుగురుడు అన్నారు కదా, దాని గురించి చూద్దామని చెప్పని గూగుల్లో పేనుగురుడు అంటే ఏంటి అని చెప్పానంటే ఎలపీషియా అని చెప్పేసి అని ఉందన్నమాట. నాకు పోయింది హెయిర్ ఇంత, వాళ్ళు అక్కడ చూపించేదేమో మొత్తం బోడిగుడ్డ అయిపోయిన వాళ్ళు అందరికీ చూపించింది అనమాట ఆ గూగుల్. నాకు అసలు ఇంకా ఉన్న భయం కాస్త ఇంకెక్కువ అయ్యి అసలు ఇదంతా ఎందుకని చెప్పి క్లోజ్ చేసేసి ఒక పక్కన కూర్చొని ఉన్నా. నా ఫ్రెండ్స్ తో నేను మాట్లాడుతూ ఉంటే కూడా వాళ్ళతో కూడా ఇదే చెప్పాను, అలపేషియా అంటారా అదేదో పేనుగురుడు అంటే వాళ్ళు ఒక వియర్డ్ లుక్ ఇచ్చారంటే అదేదో ఇన్ఫెక్షన్ లేకపోతే ఏదో ఎలర్జిక్ కైండ్ ఆఫ్ థింగ్ అనో ఏదో అనుకొని. అండ్ ఇంకొకటి వచ్చి అదేదో ఒక రాయి లాంటిది ఏదో ఉంటుంది, అది రాస్తారు అక్కడ అని చెప్పి ఇంకొకటి అన్నాడు, ఇంకోటి ఏదో వేరే అన్నాడు, ఏయో చెప్పుకుంటూ వచ్చారు. సో అదేదో బార్బర్ షాప్ లో ఒకళ్ళు వాళ్ళు ఇలా గీరతారని చెప్పేసి అని చెప్పాడు. ఇవన్నీ వినిన తర్వాత నాకు అసలు ఏం అర్థం కావట్లేదు ఏం చేయాలో. సరే ఏదైనా షాంపూనో లేకపోతే ఏదైనా ఆయిల్ చేంజ్ చేసి వాడదామని చెప్పానని నార్మల్ గా సజెషన్స్ యూట్యూబ్ లో అలపీషియాకి ట్రీట్మెంట్ ఏంటి అని చెప్పేసి అని యూట్యూబ్ దగ్గర మనకు తెలిసింది. సో దాంట్లో చూడంగానే వాడు అదేదో ఆయిల్లో కరివేపాకను ఇంకేదో ఆకులన్నిటినీ కలిపి దాంట్లో పౌడర్ చేసి అట్లా వేయాలని చెప్పానని ఏయో చెప్పాడనమాట. నాకు అసలు ఏం అర్థం అవ్వట్లేదు. ఇట్లే ఒక రోజు నా కాలేజ్ సీనియర్ తో డిస్కస్ చేస్తా ఉంటే, నా కాలేజ్ సీనియర్ వెల్సన్స్ కమ్యూనిటీలో కోచ్ అనమాట. సో ఆ కోచ్ తో ఆయనతో నేను మాట్లాడి నా విషయం మొత్తం చెప్పాను ఇట్లా. సో ఇది సంగతి, నా హెయిర్ ఇట్లా ఏదో హెయిర్ ఊడిపోయింది, నాకేం చేయాలి అర్థం కావట్లేదు అని చెప్పేసి అంటే తను దీన్ని ఆటో ఇమ్యూన్ డిసీజ్ అని చెప్పేసి అంటారు. సో దీనికి అని చెప్పాడు అనమాట. ఆటో ఇమ్యూన్ డిసీజ్ అంటే ఏంటి అని చెప్పేసి అని అడిగితే అప్పుడు మన బాడీ మీద మన ఇమ్యూన్ సిస్టమ్ మీద మన బాడీయే అటాక్ చేస్తే దాన్ని ఆటో ఇమ్యూన్ డిసీజ్ అని చెప్పేసి అంటారు అని అన్నారు. సో ఎందుకు వస్తుంది ఇది ఏంటి అని అంటే అప్పుడు లీకీ గట్ అనేది ఒకటి ఉంటుంది, దానివల్ల ఇది వస్తుంది అని చెప్పారు. లీకీ గట్ అంటే ఏంటి అని అడిగితే దానికి ఆయన చెప్పిన సమాధానం ఏంటి అంటే, ఇది మనం నార్మల్ గా మనం తినే ఫుడ్ ఏదైతే ఉంటుందో ఆ ఫుడ్ డైరెక్ట్ గా లోపలికి పొట్టలోకి వెళ్ళిన తర్వాత